జరిగింది. నీ గురించి తెలుసుకోవడానికి కాదు, నేను ఏదో ఒకటి కాగితాల గురించి మాట్లాడదాను వచ్చేసరికి నీ గుట్టంతా బయటపడింది. అయినా నువ్వు ఇలాంటి వాడు అని కళ్ళ కూడా ఊహించలేకపోయాను. విన్నాను. అవును, రేపు కదా నేను రమ్మన్నది, ఇప్పుడే వచ్చావే? దాని గురించి తెలుసుకున్నామని వచ్చాను, కానీ నువ్వు ఇంత కపటపడివని, ఇంత మంచి మనిషి కాదని తెలిసిపోయింది. ఏమిటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని ప్రేమిస్తున్నారంటే ఎలా నమ్ముతారే మీరు? అవునయ్యా, నా తప్పే, నిజంగా నేను చేసేది తప్పే. నీలాంటి వాడిని నమ్మినందుకు నేను చేసుకున్న శిక్ష ఇది. అయినా నీలాంటి వాడిని బతకనీయకూడదు, చంపేయాలి నిన్ను. ఏంటి మీరు తేల్చేది? మీ బయట తల్లి బతకాలంటే ముందు ఆ పేపర్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళి ఆ ఒరిజినల్ పేపర్ తీసుకురాపో, లేకపోతే మీ బయట తల్లిని చంపేస్తా. ఒంటి కాళ్ళ మీద రెచ్చిపోతున్నావంట మా నాన్నగారి మీద. వదలండి తరా, ఒక్క దూరే వదలండి తరా. నేనేంటి అరే బంగారం లాగా ఉంది, నీకెందుకు రదే? అరే మల్లేశు, నీకు కావాలంటరా? తీసుకోరా. దండం పెడుతుంటారా?
దొరా దొరా ఒక్క తూరిచ్చి చూడతాడా? అరే వీడికి ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు రా కాదురా. ఈ మాటలకి కారణం ఏంట్రా? పట్టుకోరా పట్టుకోరా. నిన్ను ఏం చేయాలనుకున్నాను కానీ డాడీ దాదా కోసం నా కోరిక త్యాగం చేశాను డాడీ. ఇప్పుడు తీసుకుని మా పైతరిని అప్పుడు శబాష్ శాస్త్రయ్య శబాష్. వదిలేడుదరా. నువ్వు చెప్తే చేస్తావని నాకు తెలుసు అయ్యా వదిలేడుదరా. కానీ నా చెప్పింది కూడా చెయ్యాలి కదా. రే వాళ్ళు తీసుకుని రాండిరా.